వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. డయేరియా బాధిత కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం. మృతుని కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో చేయాల్సిన పనులు గుర్తింపు. గత పర్యటనలో పవన్ కళ్యాణ్ దృష్టికొచ్చిన సమస్యలను పరిశీలించిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారుల బృందం. ఉప ముఖ్యమంత్రి సూచనలతో నియోజకవర్గంలో విస్తృత పర్యటన. చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ హరేంద్రి ప్రసాద్ ఆలయ ఈవో జె వెంకటేశ్వరరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత. తెలంగాణ డీజీపీ శివధర రెడ్డి ఎదుట లొంగిపోయిన 4 మావోయిస్టులు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడుకు సూపరింటెండెంట్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్థిక సమస్యలను స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవీవీ సుబ్రహ్మణ్యం విజయవాడలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రైతులకు సాగునీరు అందించడంలో కీలకంగా ఉన్న మదనగోపాల సాగరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వివరాలను వివరించారు. ఈ స్కీమ్ ద్వారా 3,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మాణం చేపట్టినప్పటికీ స్కీమ్ నిర్మాణ సమయంలో కొన్ని గ్రావిటీ మెయిన్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల నిర్దేశించిన ఆయకట్టు పూర్తి స్థాయిలో సాగులోనికి రాలేదని తెలిపారు. అందువల్ల అదనపు గ్రావిటీ మెయిన్లను ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు. అదేవిధంగా స్కీమ్ నిర్మించి 6 ఏళ్లు పూర్తవడంతో పంపులు, మోటార్లు, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ సామాగ్రి మార్పిడి అవసరమైందని తెలిపారు. దీనికై సుమారు 4.28 కోట్ల వ్యయంతో అంచనాలు సిద్ధం చేసినట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కోటబొమ్మాలి మండలం కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 2,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రస్తుతం ప్రెజర్ మెయిన్ మరమ్మతులు, పైప్లైన్ పనులు, ఇతర నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని వెల్లడించారు. ఈ స్కీమ్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి సుమారు 4 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు రైతుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ స్కీమ్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు విడుదల చేయించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సింహాచలంలో జరగబోయే చందనోత్సవ ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆలయ ఈవో జె వెంకటేశ్వరరావుతో కలిసి కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు, క్యూలైన్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బారికేడింగ్తో సహా అన్ని సివిల్ నిర్మాణ పనులను మార్చి 31 లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సంతృప్తికరంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో గాలులు, వర్షాల వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల వెంబడి సాధ్యమైనంత వరకు శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎలక్ట్రికల్ మరియు ఫైర్ సేఫ్టీ తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. 300, 1000, 1500 దర్శన క్యూలైన్లు వేరువేరు ప్రాంతాల నుంచి ప్రారంభించి రద్దీ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్ష అనంతరం స్వామివారిని దర్శించుకున్న వారు వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి కె వెంకటేశ్వరరావు స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం మాలింగనమును, తదుపరి స్వామివారి దర్శనము అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనము, తదుపరి స్వామివారి ప్రసాదాలని అందజేశారు. వీరితో ఆలయం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు, ఇంజనీరింగ్ అధికారులు, టూరిజం అధికారులు తదితరులు ఉన్నారు. ఎవరైనా సరే ఆడబిడ్డ జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదన్న హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై నేరాలు 4.4% తగ్గాయని, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసన మండలిలో చర్చకు అనిత సమాధానమిచ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై నేరాలు 4.4% తగ్గాయని, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసన మండలిలో చర్చ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యల వల్లే 20 నెలల్లో రాష్ట్రంలో నేరాలు 6.6% తగ్గాయని, పోక్సో కేసులు 8%, మహిళలపై హత్యలు 45%, సామూహిక అత్యాచారాలు 64% తగ్గాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు లేవు కాబట్టే పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని, బయటకు వచ్చిన మహిళ తిరిగి ఇంటికి వెళ్తుందో లేదో తెలియని దుస్థితి ఉండేదని అనిత విమర్శించారు. గత ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వకపోవడం వల్లే 180 కోట్ల కేంద్ర నిధులు కోల్పోయామని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం కేసులో వైసీపీ గ్రామ సర్పంచ్ అరెస్ట్ అయ్యారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాల కోసం వాడుకోవడం లేదని, అందువల్లే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 25% తగ్గాయని అనిత పేర్కొన్నారు. గంజాయి డ్రగ్స్ నివారణకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నామని, ఇప్పటి వరకు 96,940 కేజీల గంజాయి సీజ్ చేశామని తెలిపారు. అమరావతిలో ఫారెన్సిక్ ల్యాబొరేటరీ భవన నిర్మాణాన్ని జగన్ ఆపేశారని, తాము ఫారెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రప్పారప్పా నరుగుతామని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడితే కేసు ఫైల్ చేశామని, వైసీపీ కార్యకర్తలు అసభ్యకరంగా మాట్లాడితే దాన్ని జగన్ సమర్థించడం దారుణమని అన్నారు. గీత దాటి రెచ్చగొడుతూ మాట్లాడినా చూస్తూ ఊరుకునేందుకు ఇక్కడ సీఎంగా ఉన్నది జగన్ కాదని, చంద్రబాబు అని అనిత పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అరాచకాల ఫలితంగానే వారు 151 నుంచి 11 సీట్లకు దిగజారని విమర్శించారు. వారు 151 నుంచి 11 సీట్లకు దిగజారని విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి తమ దశాబ్దాల కోరిక నెరవేర్చారంటూ ఉద్యోగుల, పెన్షనర్ల సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఆరోగ్య పథకం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి తమ దశాబ్దాల కోరిక నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1.2 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేయడంతో పాటు 1,056 కోట్ల మూల నిధితో ఆరోగ్య పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని, 1998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలు పొందే అవకాశం కల్పించడం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక వరమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఉద్యోగ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐకాస నాయకులు మారం జగదీశ్వరి, ఏలూరు శ్రీనివాసరావు, పి దామోదర్ రెడ్డి, చావి రవి, కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన 4 మావోయిస్టుల అగ్రనేతలు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవి మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత 2 ఏళ్లుగా 4 సీసీఎంలు, 16 మంది ఎస్ఈఎంలు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలు, 85 మంది ఏపీఎస్లు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తెలంగాణలో పుట్టి పెరిగి 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్లలో కొంతమంది మాతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే వారు కూడా బయటికి వస్తారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎంతో మంది మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అలా వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలను వెంటనే అందిస్తాం. తెలంగాణలో మొదలైనటువంటి ఈ ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి స్థాయికి వచ్చినట్టు కనిపిస్తుంది. సిపిఐ మావోయిస్టు పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సీసీఎం అయిన మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు, స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్నుదాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం.
21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరే కొన్ని కారణాలు చూపించినాము. అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు మావోయిస్టుల లొంగిబాటులో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్సీ ఐజీ సుమతి, ఆమె టీంకు నా అభినందనలు తెలియజేశారు. డీఐజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ ని కూడా అభినందిస్తున్నా అని తెలిపారు. ఈ సందర్భంగా దేవీజీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్ల స్వస్థలం, విద్యాభ్యాసం, మావోయిస్టులుగా వారి ప్రయాణాన్ని డీజీపీ వివరించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కులు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని, అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేస్తామని డీజీపీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డయేరియాతో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే గొండుశంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అందజేశారు. డయేరియాతో మృతి చెందిన మండలి సురేష్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్ మంగళవారం అందజేశారు. డయేరియాతో మృతి చెందిన 43 సంవత్సరాల వయసు గల మండలి సురేష్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఫిబ్రవరి 23వ తేదీన చేరి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ వ్యక్తిగతంగా వెళ్లి సురేష్ ను రాత్రి 12 గంటలకు పరీక్షించారన్నారు. ఉదయం 5 గంటల తరువాత రోగికి సెప్టిసిమియా ఎంఓడిఎస్ రావడంతో సురేష్ మృతి చెందాడు. భార్య మండల భాను, పిల్లలు కుమార్తె భవానీ, కుమారుడు శ్రీనివాస్, మండలి సురేష్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించారు. అసెంబ్లీ నుండి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కు కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాం. ఆయన ఆటో డ్రైవర్, వాళ్ళ ఇంట్లో ఆయన ఒక్కడికే ఈ ప్రాబ్లం రావడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ మరి ఏం చేయలేం కనుక మనం ప్రభుత్వం తరఫున వారికి సహాయం అందించాం, ఆర్థిక సహాయం అందించాం. మిగతా విషయంలో కూడా ఆ కుటుంబంగా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ప్రజలందరికి కూడా వేసవికాలం కూడా వస్తున్న సందర్భం, అలాగే ఎక్కువగా పెళ్ళిళ్ళు ఇవన్నీ ఫంక్షన్స్ అన్ని అవుతున్న సందర్భంగా ఒక పక్క ఫుడ్ అన్ని విషయాల్లో కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా. ఆరోగ్య విషయంలో అందరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే గత 2 రోజులుగా గౌరవ కలెక్టర్ గారు కానీ అలాగే ఈ మున్సిపల్ సిబ్బంది కానీ రెయిన్ బౌల్లో ఇదే పనిలో ఉంటూ పొద్దున్న నుండి రాత్రి వరకు కంటిన్యూస్ ఉండి ఎక్కడికక్కడే కంట్రోల్ చేసి దీన్ని అదుపులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటి వరకు కేసులు మరి ఎంతవరకు పెరగకుండా తగ్గుముఖం పట్టింది. రేపటి నుండి పూర్తిగా కంట్రోల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎవరు అధైర్యపడొద్దు అని నేను తెలియజేసుకుంటూ, ఆయన స్వగ్రామం మంగవారి తోట, రామ్నగర్. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత, మున్సిపల్ వైద్యాధికారి సుధీర్, తహసీల్దార్ తిరుపతిరావు తదితరులు ఉన్నారు. డయేరియాతో మృతి చెందిన మండలి సురేష్ మృతి విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం విషయంపై చెప్పగా ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు. డయేరియా బాధితులను పరామర్శించిన జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. శ్రీకాకుళంలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దమ్మల వీధి, కాకివీధి, గుడివీధి, మొండేటి వీధులలో ప్రస్తుత పరిస్థితులను గమనించి బాధితులను శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మరియు బీజేపీ బృందం పరామర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై వివరాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎలాంటి ఆరోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. ఈ 4 వీధుల్లో కొన్ని డయేరియా కేసులు నమోదవుతున్నందున మున్సిపల్ కార్పొరేషన్ నుండి వచ్చే నీటిని త్రాగవద్దని చెప్పారు. ఏరియాలో ప్యాక్ చేసిన బాటిల్ వాటర్ దొరికితే అవి త్రాగవచ్చన్నారు.
త్రాగే నీరు వేడి చేసుకుని తాగాలన్నారు. అలాగే అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని, నీటి పనులు జరుగుతున్న ప్రదేశాల్లో సందర్శించి ఏసీ పైప్స్ మార్చాలని అధికారులకు సూచించారు. ఇలాంటి విపత్కర సమయాల్లో రాజకీయాలకి వాడుకోకూడదని, మానవతా ధోరణిలో అందరూ స్పందించాలని, బాధితులకు అండగా నిలవాలని తెలియజేశారు. అయితే ఇదివరకే చనిపోయిన బాధిత కుటుంబాలకి కూటమి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందని జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు తెలియజేశారు. శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణమని మండిపడ్డ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలు కావడాన్ని కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రహదారి మరమ్మతు పనుల వల్ల తాగునీరు కలుషితం అవుతుందని తెలిసినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో యాంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అధికారులు, పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను గాలికొదిలేయడం వల్లే నేడు 32 మంది అమాయక ప్రజలు మంచాన పడ్డారని ఆయన ఆరోపించారు. జిల్లాలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, బాధితులకు అందుతున్న వైద్యంపై తమకు నమ్మకం లేదని కృష్ణదాస్ విమర్శించారు. తక్షణమే బాధితులందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించడంతో పాటు కలుషిత నీరు సరఫరా కావడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాలని, లేని పక్షంలో వైకాపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గొల్లప్రోలు నగర పంచాయతీ సమగ్రాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికను సిద్ధం చేయిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల సమగ్రాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేలా, పెండింగ్లో ఉన్న పనులను పట్టాలెక్కించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పారిశుద్ధ్యం ముంపు సమస్య, సౌకర్యాల కల్పన, స్థానిక సంస్థల ఆదాయం పెంపు, మౌలిక వసతుల కల్పన మీద ప్రధానంగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు, అవసరమైన పనులను గుర్తించేందుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని స్థానిక సంస్థలకు ఆర్థిక బలం చేకూర్చడం, అభివృద్ధి పనులను వివిధ పథకాల నిధులతో అనుసంధానం చేసి మొదలుపెట్టేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు సమగ్ర అధ్యయనం చేశారు. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు, పనులను ప్రాధాన్యతలను తెలుసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు కాలువ 3 పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. దీనిలో ప్రధానంగా చెరుకుల కాలువ ముంపు సమస్య అధికారికంగా ఉంది. సంక్రాంతి సంబరాల కోసం జనవరి 10వ తేదీన పిఠాపురంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నియోజకవర్గ ప్రజలు క్షేత్రస్థాయిలో చెరుకుల కాలువ ముంపు గురించి తెలియజేశారు. కాలువ స్వరూపం పరిశీలించి సమస్యను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ సమస్యకు పరిష్కారం వెతకాలని మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులకు సూచనలు చేశారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రత్యేకంగా కల్వర్ట్ నిర్మాణం చేయడం వల్ల ఈ సమస్య పరిష్కారం అవ్వొచ్చని, అయితే ఇక్కడ రైల్వేపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్న దృష్ట్యా మరో ప్రత్యామ్నాయం కూడా ఆలోచించేలా అధికారులు ప్రణాళిక వేస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి. లారీ యార్డు, మసీద్ మాన్యం ప్రాంతాల్లో మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రతిపాదించారు. స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఈ పనులు ముందుకు సాగలేదు, నిధులు రాలేదు. వీటిని మళ్లీ మొదలు పెట్టేలా పిఠాపురం పట్టణ మురుగునీటిని శుద్ధి చేసేందుకు వినియోగించేలా నిర్మించాలని అధికారులు అంచనా రూపొందిస్తున్నారు. దీంతో పాటు ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల సంస్థలో మధ్యలో నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను అధికారుల బృందం పరిశీలించింది. పనులు జరిగిన తీరు, నిధుల లభ్యత, మళ్లీ ఖేలో ఇండియా పథకంలో స్టేడియం నిర్మించేందుకు ఉన్న అవకాశాలను చర్చించారు. అనంతరం తుక్కుపోగల మున్సిపల్ సైట్ పరిశీలించి అక్కడ నగరానికి అనుసంధానంగా మున్సిపల్ ఆదాయం వచ్చేలా మున్సిపల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం గురించి ప్రతిపాదనలు చేశారు. నగర పంచాయతీగా ఉన్న గొల్లప్రోలు నగర పంచాయతీకి డంపింగ్ యార్డ్ సమస్య వేధిస్తుందని అధికారుల బృందం గుర్తించింది. దీంతో పాటు నగర పంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థలో చేరుకున్న వైనాన్ని స్వయంగా పరిశీలించారు.
నర్సన్నపేట పట్టణంలో అక్రమ నిర్మాణాలపై కలెక్టర్కు ధర్మాన కృష్ణ చైతన్య ఫిర్యాదు చేశారు. నర్సన్నపేట మండలంలో జరుగుతున్న అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని కోరుతూ వైకాపా యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను కలిసి విన్నవించారు. కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మండలంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రీవెన్స్ హాల్ బయట మీడియాతో మాట్లాడుతూ తామరాపల్లి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కోట్ల రూపాయల విలువైన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా నర్సన్నపేట పట్టణం నడిబొడ్డున ఉన్న రాత్రికర్ర చెరువు సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా 3 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో గతంలోనే జాయింట్ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. నియోజకవర్గ స్థాయి నేతలందరూ వచ్చి విన్నవించినా ఈ కట్టడాలను అడ్డుకోవడంలో యంత్రాంగం విఫలమైందని అన్నారు. అందుకే నేరుగా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ఆశిస్తున్నట్లు కృష్ణ చైతన్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, రాష్ట్ర పొందర కురుకుల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కేసీహెచ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రతిష్టను దిగజార్చిన యూత్ కాంగ్రెస్ వైఖరి సరికాదని డాక్టర్ పైడి సింధూరా మండిపడ్డారు. దేశ ప్రతిష్టను దిగజార్చిన యూత్ కాంగ్రెస్ వైఖరి సరికాదని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక 7 రోడ్ల కోడెలలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు బృందంతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చడం దారుణమని, వివిధ దేశాల ప్రతినిధుల సమక్షంలో దేశాధినేత ప్రధాని మోడీని విమర్శించిన తీరు అత్యంత దుర్భాగ్యపు ఘటనని, అందుకు నిరసనగా ఈరోజు భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్వయంగా రాహుల్ గాంధీనే శత్రువుగా మారారని, విదేశీ ప్రతినిధుల ముందు మన దేశ గౌరవాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో మరోసారి అపజయం చవిచూస్తారన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ ఏ సంఘటన కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు దేశానికి అవమానకరమని, కాంగ్రెస్ నాయకులు వెంటనే దేశానికి క్షమాపణ చెప్పకపోతే బీజేవై ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెబుతామన్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్, రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో మానవహారం చేపట్టి మాతరం మాతరం వందే మాతరం అంటూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సవాన ఉమామహేశ్వరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దన్నాన మదన్, మండల అధ్యక్షులు పూజారి చల్లయ్య, యువ మోర్చా నాయకులు, జిల్లా పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.